నీ మార్గములందు నా నడకలను స్థిరపరచుకున్నాను, నాకు కాలు జారలేదు. 17వ కీర్తన 5వ వచనము. దేవుని యొక్క మార్గములో నడుస్తున్నప్పుడు మనము పడిపోమండి. కీర్తనకారుడు పలుకుచున్నాడు, ఓ ప్రభువా, నేను యవ్వనస్తుడుగా ఉన్నప్పుడు నీ వాక్యమే నేను పాపములో పడిపోకుండా నన్ను కాపాడిందయ్యా. పాపపూరితమైనటువంటి లోకములో ఒక వ్యక్తి పడిపోకుండా ఉండాలంటే దేవుని యొక్క వాక్యము మన జీవితంలో ఉండాలండి. వాక్యాన్ని ప్రతిరోజు చదవాలి, వాక్యాన్ని ధ్యానించాలి, వాక్కు ప్రకారం మనం జీవించాలి. వాక్యాన్ని చదవలేనటువంటి పరిస్థితులలో వాక్యాన్ని వినటానికి మనము ఆసక్తి చూపించాలి. వాక్యము మాత్రమే, దేవుని యొక్క వాక్యము మాత్రమే మనల్ని పాపములో పడిపోకుండా కాపాడుతుందండి. పాపపూరితమైనటువంటి లోకం, బయట ఎక్కడ చూసినా పాపం, పాపం అంటే ఏంటో కూడా తెలియనటువంటి ప్రజలు. ఈ జీవితము పరిశుద్ధంగా ఉండాలంటే అది కేవలము దేవుని యొక్క వాక్కు ద్వారా మాత్రమే సాధ్యమండి. ఆ వాక్కు ప్రకారము మనము నడిచినప్పుడు మనం పడిపోకుండా ఉంటాం, మనం స్థిరముగా నిలబడతాము, మన మార్గములో మనము పడిపోకుండా ఉంటాము. పాపములోకి లాగటానికి ఎంతోమంది ప్రయత్నం చేస్తుంటారు. పరిశుద్ధమైన మార్గములోకి నడిపించటానికి ఇష్టపడరు ప్రజలు. పాపములో లాగటానికి ఎంతోమంది ఇష్టపడుతుంటారు. పాపము చేయటానికై మరి మన స్నేహితులు కానీ మన మిత్రులు కానీ బహువిధములుగా ప్రయత్నం చేస్తుంటారు. నేను ఈ పని చేయకూడదు అని అనుకుంటానో, ఏ పని అయితే చేయకూడదు అని అనుకుంటానో ఆ పనినే చేపించటానికై మన యొక్క స్నేహితులు పలు సందర్భములలో ప్రయత్నం చేస్తుంటారండి. పరిశుద్ధంగా ఉండాలి అంటే దేవుని యొక్క వాక్యము మన హృదయములో ఉండాలి. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను, కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ జీవితంలో నీకు ఎదురవుతున్నటువంటి అన్ని సమస్యలకు పరిష్కారము దేవుని యొక్క వాక్యములో లభిస్తుంది. ఈ లోకములో ఎలా జీవించాలి, ఈ జీవితం అయిపోయిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, నీ యొక్క లక్ష్యం ఏంటి, నీ యొక్క గమ్యం ఏంటి, ప్రతి ఒక్క ప్రశ్నకు సమాధానము దేవుని యొక్క వాక్కులో నీకు లభిస్తుందండి. పరిశుద్ధంగా ఉండాలంటే దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు భద్రపరచుకోవాలి. ధనాన్ని ఏ విధంగా భద్రపరుచుకుంటామో, బంగారాన్ని ఏ విధంగా భద్రపరుచుకుంటామో, అంతకంటే ఎక్కువగా దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయములో మనము భద్రపరచుకోవాలి. క్రీస్తు ప్రభువారు పలుకుచున్నారు, నీకు ఇహలోకమైనటువంటి సంపదలను నువ్వు పోగు చేసుకోవద్దు, ఈ సంపదలన్నీ నశించిపోతాయి, పరలోక సంపదను నువ్వు భద్రపరచుకో, పరలోక సంపదను నువ్వు పొందుకో అని ప్రభు పలుకుచున్నారు. ఆ పరలోక సంపదే దేవుని యొక్క వాక్యము. ఎల్లప్పుడూ కూడా నశించిపోనిది ఏదైనా ఉందంటే అది దేవుని యొక్క వాక్యం అండి. దేవుని యొక్క వాక్యము నీ హృదయములో ఉన్నట్లయితే నువ్వు ఎప్పుడు కూడా పడిపోవు, స్థిరముగా బండలాగా నువ్వు ఉంటావని మరి కీర్తనకారుడు పలుకుచున్నాడు.
పరిశుద్ధత లేకుండా దేవుడు మనల్ని దర్శించలేడు. పాపములో ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడలేడు. క్రీస్తు ప్రభు యొక్క రక్తము చేత మనల్ని మనము కడుక్కొని ఆయన యొక్క వాక్యాన్ని ప్రతిరోజు మనము చదివి మననం చేస్తున్నప్పుడు వాక్కు ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. ఆయన యొక్క వాగ్దానాలన్నింటినీ మనకు తెలియచేస్తాడు. మన హృదయాన్ని ఆయన యొక్క శాంతి, ఆనందము, నెమ్మదితో ప్రభు నింపుతాడండి. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, అనారోగ్యంతో బాధపడుతున్నావా? దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను స్వస్థపరచు దేవుడను నేనే. నిర్గమకాండం 15:26 మనం చూస్తున్నాం. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఒంటరిగా ఉన్నావని నువ్వు అనుకుంటున్నావా? నిన్ను ఎప్పుడు కూడా ఒంటరిగా విడిచిపెట్టను ప్రియమైన బిడ్డ. సదాకాలం నేను నీతోనే ఉన్నాను ప్రభు మాట్లాడుతున్నాడు. అందరు నిన్ను విడిచిపెట్టినా ఎల్లప్పుడూ నేను నీతో ఉన్నటువంటి దేవుడను నేనున్నాను. నా మార్గంలో నడువు, నువ్వు పడిపోవు, స్థిరముగా ఉంటావని దేవుడు మాట్లాడుతున్నాడండి.